నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సిరియాలో కారు పేలుడు, 19 మంది మృతి, వందలాది మందికి గాయాలు. తిరుపతి తొక్కిసలాట ఘటన ముగిసిన తొలి దశ న్యాయ విచారణ. ఘనంగా రథసప్తమి వేడుకలు, తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక VIP బ్రేక్ దర్శనాలు రద్దు. తప్పైంది క్షమించండి, భూమన కాళ్ల మీద పడ్డ కార్పొరేటర్లు. తిరుపతిలో NDA హల్చల్, డిప్యూటీ మేయర్ పీఠం వశం, టీడీపీ కార్పొరేటర్ RC మునికృష్ణకు దక్కిన పదవి. పార్కుల్లో నిర్వహణ లోపిస్తే చర్యలు తప్పవు, హెచ్చరించిన తుడా ఉపాధ్యక్షులు N మౌర్య. ఆంధ్రప్రదేశ్లోని చాలా జిల్లాల్లో పట్టు సాధించినట్లే తిరుపతిలో కూడా డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి పార్టీలు సత్తా చాటాయి. డిప్యూటీ మేయర్ పీఠాన్ని NDA దక్కించుకుంది. కూటమి తరపున పోటీ చేసిన డిప్యూటీ మేయర్ RC మునికృష్ణకు 26 మంది కార్పొరేటర్లు మద్దతు పలికారు. నిన్న సరైన కోరం లేకపోవడంతో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఇవాల్టికి వాయిదా పడింది. నిన్న జరిగిన రాజకీయ అలజడితో ఓటింగ్లో పాల్గొనేందుకు కొందరు కార్పొరేటర్లు రాలేదు. ఇందుకు కారణం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ SVU దగ్గర టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణే. రెండు పార్టీల మద్దతుదారులు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో 4 కార్పొరేటర్లను భయపెట్టి అజ్ఞాతంలోకి వెళ్లేలా చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే 4 కార్పొరేటర్లను టీడీపీ కిడ్నాప్ చేయించిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నాటకాన్ని రక్తి కట్టిస్తూ కార్పొరేటర్లు ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. తమను NDA కూటమి నేతలు కిడ్నాప్ చేయలేదని అందులో తెలిపారు. దాంతో టీడీపీ వ్యూహం ఫలించింది. ఇవాళ మళ్లీ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది. తమకు 27 మంది కార్పొరేటర్ల మద్దతు ఉందని NDA కూటమి నేతలు చెప్పారు. చివరకు ఒకరు తప్ప 26 మంది మద్దతు లభించింది. ఉదయం 11 గంటలకు SVU సెనెట్ హాలులో ఎన్నిక జరిగింది. 48 మెంబర్స్ వచ్చారు అండ్ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ శ్రీ టి భాస్కర్ రెడ్డి గారికి 21 ఓట్స్ పడింది. టీడీపీ క్యాండిడేట్ శ్రీ RC మునికృష్ణ గారికి 26 ఓట్ పడింది. So out of this 48 members, this is the total situation, and hence deputy mayor post of Tirupati Municipal Corporation ee roju fill ayindi. Adi kakunda I want to thank all the media persons, police personnel, all the officials involved in this exercise, and all the members, corporators, everyone also, so that the anta peaceful ga jarigindi. 2 రోజులు అందరూ మార్నింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ నుంచి ఇంక్లూడింగ్ మీడియా, పోలీస్ అందరూ అఫీషియల్స్ ఇక్కడే ఉన్నారు. అటువంటిది ఈరోజు డిప్యూటీ మేయర్ ఎన్నికలు, నిన్న జరగాల్సిన ఎన్నికల్లో మేము కిడ్నాప్ చేశాము, మేము ఎన్నికలు పోస్ట్పోన్ చేసుకున్నాము, మాకు కోరం లేకుండా వచ్చేసామని అబండాలు వేశాడు. నిన్ననే మాకు కోరం ఉంది, నిన్ననే మేము గెలిచేవాళ్ళం. వాళ్ళ కోరం లేదు కాబట్టి వాళ్ళు రాలేదు. వాళ్ళు వస్తే వాళ్ళు ఓడిపోతారనే ఒక దురుద్దేశంతో మా పైన నిందలు నిరాదరణలు, మా మంత్రి గారి పైన నిందలు నిరాదన చేశారు. ఆఖరికి మా తనయుడు మదన్ పైన కూడా డోర్లు రాత్రంతా ఎక్కడ డోర్లు తట్టాడో, ఎవరి తలుపులు తీశాడో, చిన్నపిల్లకాయల తలుపులు తీశాడో మాకైతే తెలియదు. ఆ తలుపులు తీశాడనేసి కూడా అతని పైన కూడా నిందలు కూడా మోపాడు. నేను ఒకటే చెప్తున్నా కరుణాకర్ రెడ్డి గారికి, మీ సంస్కృతి మాకు లేదు, విచారించుకోండి. ఈరోజు నీ దగ్గర 49 మంది కార్పొరేటర్లు నీ దౌర్జన్యాలతో గెలుచుకున్నారు. నీతి నిజాయితీగా గెలవలేదు వాళ్ళు ఎవరు. నువ్వు గెలిపించుకున్నావు, సరే ఓకే గెలిపించుకున్నావు. 3.5 సంవత్సరం మేయర్గా కూడా ఒక అధికారం ఇవ్వలేదు, ఒక మైక్ ఇచ్చి మాట్లాడలేదు, ఆమెకు సీట్ ఇవ్వలేదు, ఆమె కూర్చునే ఒక మేయర్ గౌరవం ఇవ్వలేదు, కార్పొరేటర్లకు మైక్ ఇచ్చి మాట్లాడే స్వేచ్ఛ చేయలేదు. వాళ్ళు చెప్పిన పని ఒక్కటి కూడా మున్సిపల్ కార్పొరేషన్లో పని జరగలేదు. 49 మంది విసిగి వేచారారు. ఈరోజు మాకు 26 మంది సపోర్టుతో మా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకడే గెలిచాడు.
ఇది అర్థం చేసుకోవాలి. కరుణాకర్ రెడ్డి బాగా అర్థం చేసుకోవాలా. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలి. అయింది ఈ రోజుతో. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఇంక మీదట ప్రెస్ మీట్లలో కూడా అబండాలు మాట్లాడు, అబద్ధాలు చెప్పడు. నిజంగా ఆయనకు ఒంటిలో రక్తం, సీము రక్తం ఉంటే నిజాలు మాట్లాడమని మేము ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. దేవుడి పైన భక్తి ఉంటే చేతులెత్తి దండ పెట్టమని నమస్కరిస్తున్నాం. అబద్ధాలు మాట్లాడదని చెప్తున్నాం. వినేవాళ్ళు ఎవరు లేరు తిరుపతి ప్రజలు. అది ఆయనకు తెలుసు. రాజకీయ సన్యాసం తిరుపతి ప్రజలు ఇచ్చేశారు. వాళ్ళు కరుణాకర్ రెడ్డికి ఇచ్చారు. కరుణాకర్ రెడ్డి కొడుకు, ఆయన శాపంతో కరుణాకర్ రెడ్డి కొడుకు కూడా మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయనకు కూడా అంత అత్యధిక తక్కువ ఓట్లతో గెలుపొందడం జరిగింది. నాకు ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు చేసిన అరాచకాలని తట్టుకోలేక అక్కడ ఎన్నికున్న 26 మంది కార్పొరేటర్లు, నన్ను డిప్యూటీ మేయర్కి ఎన్నుకున్న కార్పొరేటర్లు అందరూ కూడా పేరు పేరున 26 మంది ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే నా విజయం కోసం మా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు కావచ్చు, అలాగే ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యే గారు కావచ్చు, అలాగే మా కూటమి నాయకులు అభివృద్ధి కోసమే నాకు మద్దతు ఇచ్చారు. తిరుపతి అభివృద్ధి చేయాలి. ఇన్నేళ్ళు మా అభివృద్ధి లే తిరుపతిలో వీళ్ళే చూశారు అక్కడ ఏం జరిగిందో. ఇంకా కరుణాకర్ రెడ్డి గారు మీరు రాజకీయ సన్యాసం తీసుకోవచ్చు. ఈ విజయమే మీకు లాస్ట్. ఇంకా రాజకీయాలు మీకు అక్కర్లేదు. వదిలేని రాజకీయాలు ఎందుకు మీరు అబండాలు వేస్తారు? ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. ఈ రాష్ట్రంలో మనం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి. ప్రజాస్వామ్యం కూని అయిపోయిందని ఆ రోజు నుంచి కూడా ఒకే ఒక ఆశయంతో వారి ఇరువురు కూడా కూటమి ప్రభుత్వాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖండ మెజారిటీతో గెలిచి ఈ రోజున ఒక సుపరిపాలన అందించే దిశగా వారు చేస్తున్నటువంటి పరిపాలనకు ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులవుతున్నారు. దానిలో భాగంగానే ఈరోజు తిరుపతి నగరంలో కూడా గత ప్రభుత్వం ఒక నియంత పరిపాలన, ఒక అరాచకాలు, దౌర్జన్యాలు, మనశ్శాంతి లేకున్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఈరోజు శాంతిగా, సుభిక్షంగా, సుపరిపాలన అందించే దిశగా పరిపాలన ఉంది. మనమంతా కూడా దానికి తోడ్పాటు పడాలి. మనమంతా కూడా మన సహాయ సహకారాలు అందించాలని ఈరోజు గొప్ప మనసుతో మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా ఉపమైనటువంటి మన ముద్రా నారాయణ గారు కానివ్వండి, పొన్నాల చంద్ర కానివ్వండి, ఎస్కే బాబు కానివ్వండి, అనిత కానివ్వండి, రేవతి కానివ్వండి, లీలావతి కానివ్వండి, నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు జరుపుకుంటూ బలపరుస్తూ నమ్మకం ఉంచి ఈరోజు ఇంతమంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఆర్సీ మునికృష్ణాన్ని ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి యొక్క గౌరవానికి లోటు లేకుండా అందరూ తిరుపతిలో మనం చూస్తూ ఉన్నాం. ఏ రాజకీయ పక్షంలో ఏమున్నా అక్కడున్న వ్యక్తులకు ఇవ్వాల్సిన గౌరవం, ఒక పదవిలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క డివిజన్లో కార్పొరేటర్గా ఎన్నికైనప్పుడు వాళ్ళ మాట చెల్లుబాటు అయ్యే విధంగా పరిపాలన కొనసాగాలి. కానీ అవేమీ జరగలా. మీరు చూశారు గతంలో. నేను వ్యక్తుల గురించి విమర్శించడం కాదు, కానీ అభివృద్ధిని ఏ విధంగా ఇచ్చేశారో మనం చూసాం. ఇప్పుడు వీళ్ళందరూ కూడా తిరుపతి అభివృద్ధిని కాంక్షిస్తూ కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు అండగా నిలబడి తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ప్రజల కోరుకున్న విధంగా వాళ్ళు ఇచ్చిన మ్యాండేట్ని గౌరవిస్తూ ఖచ్చితంగా కూడా వర్కులు చేయాలి, ఆడున్న వాళ్ళ యొక్క ఆశలకు అనుగుణంగా పనిచేయాలని ధ్యేయంతో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఆర్సీ మునికృష్ణ గారు ఏదైతే ఉప మేయర్గా ఎన్నికైన సందర్భంగా అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉత్కంఠభరితంగా సాగిన తిరుపతి డిప్యూటీ మేయర్ పదవి ఎన్నికల్లో కూటమి నేతలు తమను కొట్టి బెదిరించారంటూ 4 వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు మాజీ మంత్రి భూమన కరుణాకర్ రెడ్డి కాళ్ల మీద పడి క్షమాపణలు కోరారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి నివాసానికి టీడీపీకి ఓటేసిన 4 వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు వచ్చారు. బెదిరించి కూటమికి ఓట్లు వేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పయిందంటూ భూమన కాళ్ల మీద పడి క్షమాపణ కోరారు. కూటమి నేతలు తమను కొట్టి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 4 కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడుతూ పశ్చాత్తాపంతో తమను క్షమించమని వేడుకుంటూ భూమన కరుణాకర్ రెడ్డిని కార్పొరేటర్లు అనీష్, అనిల్, మోహన్ కృష్ణ యాదవ్, అమర్నాథ్ రెడ్డిలు ప్రాధేయపడ్డారు. తామంతా వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కోరుకునే వాళ్లమని,
మమ్మల్ని భయపెట్టి ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తామని బెదిరించి కిడ్నాప్ చేశారు. వాళ్ళకి భయపడి ఓటు వేయాల్సి వచ్చింది. తప్పు జరిగిపోయింది, క్షమించమని కరుణాకర్ రెడ్డిని వేడుకుంటున్నారు. తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికలలో రౌడీయిజం, మోసం, వెన్నుపోటు రాజకీయాలతో గెలిచిందని, వారం రోజులుగా తిరుపతి మొత్తం భయభ్రాంతులకు కూటమి ప్రభుత్వ నాయకులు గురి చేశారని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. మేము పడ్డటువంటి కష్టాలు అన్ని కావు, మమ్మల్ని విపరీతంగా కొట్టారు, మిమ్మల్ని మేము విడిపోం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలన్నదే మా తపన అని బాధపడుతూ 4 కార్పొరేటర్లు వెంటనే 10 నిమిషాల వ్యవధి కూడా లేకుండానే 4 కార్పొరేటర్లు వచ్చారు. ఇదే సాక్ష్యం. ఇంతకంటే ఉదాహరణ ఇదిగో అనీష్ రాయల్, డాక్టర్ అనీష్ రాయల్, మోహన్ యాదవ్, అనిల్, అమర్నాథ్ రెడ్డి, ఈ 4గురినే కిడ్నాప్ చేసింది. ఈ 4గురినే వాళ్ళు నిన్న సెల్ఫీ వీడియోలు విడుదల చేయించింది ఆ శ్రీధర్ వర్మ అనేటువంటి వ్యక్తి ద్వారా. వీళ్లనే కొట్టింది, వీళ్ల చేతనే ఓట్లు అక్రమంగా వేయించుకున్నది, వీళ్ల చేతనే కాదు సుమా, కూర్చోండి, వీళ్ల చేతనే కాదు సుమా, ఇంకా మా శేఖర్ రెడ్డి దగ్గర నుంచి చాలా మంది ఆస్తుల్ని ధ్వంసం చేసి ఓట్లు వేయించుకున్నారు, చంపుతామని. వాళ్ల దగ్గర నుంచి కూడా మాకు ఫోన్లు వస్తున్నాయి, మేము తప్పు చేశామన్నానని. ఇది పరిస్థితి. శ్రీవారి వార్షిక రథసప్తమి వేడుకలతో తిరుమల శోభాయమానంగా మారింది. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పేర్కొనే రథసప్తమి పర్వదినం రోజున శ్రీవారు 7 వాహనాలపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఏటా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 9 రోజులలో శ్రీవారు 16 వాహనాలపై మాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తే, రథసప్తమి పర్వదినం రోజున ఒకే రోజు శ్రీవారు 7 వాహనాలపై మాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. సకల జీవకోటికి వెలుగు ప్రదాత, చైతన్యకారకుడైన సూర్య భగవానుడు, జనులకు ప్రత్యక్ష నారాయణుడు. ఆ ఆదిత్యుని జన్మదినమైన సూర్య జయంతి రోజున రథసప్తమి వేడుకలను టీటీడీ నిర్వహించడం ఆనవాయితీ. ఇవాళ సూర్యోదయాన సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన గోవిందుడి వాహన సంరంభం రాత్రికి జరిగే చంద్రప్రభ వాహనంతో ముగిసింది. శ్రీనివాసుడు ఒక్కరోజే సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు. ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహన సేవ, ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహన సేవ, ఉదయం 11 గంటలకు గరుడ వాహన సేవ, మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహన సేవ, మధ్యాహ్నం 2 గంటలకు చక్రస్నానం, సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహన సేవ, సాయంత్రం 6 గంటలకు సర్వభూపాల వాహన సేవ, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహన సేవ జరిగింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 7 ప్రధాన వాహనాలపైన సిరుల తల్లి ఊరేగి భక్తులను అనుగ్రహించారు. ఉదయం బాణుని రేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన అమ్మవారిపై ప్రసరించడాన్ని భక్తులు దర్శించుకుని ఆనంద పరవశులయ్యారు. ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన వాహన సేవ ఉదయం 8:30 నుండి 9:30 గంటల వరకు హంసవాహనం, 10 గంటల నుండి 11 గంటల వరకు అశ్వవాహనం,
11:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించింది. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు చిన్నశేష వాహనం, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8:30 నుండి 9:30 వరకు గజవాహనం పైన అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 3:30 నుండి 4:30 గంటల వరకు స్వప్న తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. అంతకుముందు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో ఉదయం 6 గంటలకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్ఠించి భక్తులకు దర్శనమిచ్చారు. ఒక్క రోజులో జరిగే బ్రహ్మోత్సవాలుగా పిలిచే రథసప్తమి పర్వదినం అమ్మవారిని దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్ట్, ఎస్వి సంగీత నృత్య కళాశాల బృందాల కోలాటాలు, చెక్క భజనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ దేవరాజులు, ఆలయ అర్చకులు బాబుస్వామి, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు సాక్షాత్ ప్రపంచమందరికీ వెలుగునిచ్చేటువంటి ఆ యొక్క సూర్య భగవాన్ యొక్క జయంతి. చాలా విశేషమైనటువంటి శుభదినం ఈరోజు. అందులో తిరుచానూరు గ్రామంలో ముఖ్యముగా విశేషముగా పద్మ సరోవరమునకు ఎదురుగా అమ్మవారికి పద్మ సరోవరం ఎదురుగా సూర్య భగవాను యొక్క ఆలయం ఉన్నది. ఆ ఆలయంలో మొట్టమొదటిగా స్వామివారికి మూలస్థానం వారికి అభిషేకాదులను నడిచి తదుపరి స్వామివారు మొట్టమొదటగా అశ్వవాహనముతో ఊరేగింపు చేస్తూ ఈ యొక్క రథసప్తమి ఉత్సవాలు ప్రారంభమగును. సాయంకాలం వేళ అసుర సంధ్య వేళ చంద్రప్రభ వాహనముతో ప్రారంభించి అమ్మవారికి రాత్రి నివేదన అయిన తర్వాత అమ్మవారికి విశేషమైనటువంటి తన ప్రీతిపాత్రమైనటువంటి గజవాహనముతో అమ్మవారు ఊరేగింపు చేస్తూ ఈ సప్త వాహనములలో అమ్మవారు ఊరేగింపు జరుగును. మనము బ్రహ్మోత్సవ కాలమునందు 9 రోజులు వివిధ వాహనములు అమ్మవారు ఊరేగింపు జరుగును. కావున ఆ 9 రోజులు చూడనటువంటి భక్తులు ఈ ఒక్క రోజులోని అమ్మవారిని 7 వాహనములలో చూసి ధరించి అమ్మవారి యొక్క కృపకు బాధితులు కావచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రథసప్తమి వేడుకల సందర్భంగా భక్తులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లను చేశారు. తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఈరోజు రథసప్తమి కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 2 లక్షల మందికి పైగానే భక్తులు వస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ముందుగా అంచనా వేసి అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట్ను దృష్టిలో పెట్టుకుని మరోసారి అలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా 130 గ్యాలరీల్లో ప్రత్యేకంగా ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. నిరంతరాయంగా ప్రసాదాల పంపిణీ చేశారు. వాహన సేవలను తిలకించేందుకు భారీ ఎల్ఈడీలను ఏర్పాటు చేశారు. రథసప్తమి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వస్తారని భావించి 3 రోజుల పాటు ఎస్ఎస్డి టోకెన్లు జారీని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నిలిపేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది. నేడు శ్రీవారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతుండడంతో క్యూ లైన్లలో ప్రసాదాలు, మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. తిరుమలలో నేడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం 18 గంటలు సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 59,784 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 20,470 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.61 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. మాది కడప జిల్లా ప్రొద్దుటూరు గ్రామం అండి. ఇక్కడ వచ్చేసి టీటీడీ వాళ్ళు బాగా గంటకి భోజన కార్యక్రమాలు కానీ, ఏర్పాట్లు కానీ, మంచిగా వాటర్ ప్యాకెట్లు కానీ, వాటర్ కానీ, ఈ సర్వీస్ అందరూ కూడా టీటీడీ వాళ్ళు బాగా ప్రజలకు అందజేస్తున్నారండి. కృష్ణమూర్తి అండి, మాది ప్రొద్దుటూరు కడప నుంచి వచ్చాము. ఏర్పాట్లు బాగానే ఉన్నాయండి, నీట్గా ఉన్నాయి. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఈసారి చాలా ఎక్సలెంట్. లాస్ట్ ఇయర్కి చాలా డిఫరెంట్ కనపడుతుంది. ఫుడ్ బాగుంది, టిఫిన్ బాగుంది. ఉదయాన్నే పాలు ఇచ్చారు, తర్వాత కాఫీ ఇచ్చారు, ఇప్పుడు టిఫిన్ పెట్టారు, పొంగల్. చాలా టేస్టీగా ఉంది కూడా, చాలా టేస్టీగా ఉంది. ఎక్సలెంట్.
వాలంటీర్స్ కానీ సర్వీసెస్ కానీ మేనేజ్మెంట్ కానీ ఎక్సలెంట్గా చేస్తున్నారు దగ్గరుండి. నో ప్రాబ్లం. భక్తులు బెంగళూరు నుంచి వచ్చింది, రాఘవేంద్ర మైలాపూర్. అరేంజ్మెంట్స్ అంతా చాలా బాగున్నాయండి. పొద్దున్న కాఫీ అవన్నీ ఇచ్చినారు, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చినారు, నిన్న రాత్రి కూడా ఇచ్చినారు. నీళ్ళ బాటిల్ కూడా ఎన్ని కావాలంటే అన్నీ ఇస్తున్నారు. అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి సార్. మాది కడప అండి. నా పేరు సంగీతలక్ష్మి. చాలా బాగుందండి. ఫస్ట్ టైం వచ్చాము మేము. అసలు ఒళ్ళు పులకరిస్తూ ఉంది మాకు. ఒక్కొక్క రథం వస్తూ ఉంటే కన్నా చాలా ఆనందంగా ఉందండి. కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. సదుపాయాలు కూడా బాగా ఇస్తున్నారు. భోజనాలు పెడుతున్నారు, తర్వాత టిఫిన్ ఇస్తున్నారు, నీళ్ళు ఇస్తున్నారు, బాగా చూసుకుంటున్నారండి తిరుమల వాళ్ళు. చాలా బాగుందండి. కాబట్టి పోలీసులు కొంచెం కష్టంగా ఉన్నది. అట్లా బంధిస్తే వాష్రూమ్కి వెళ్ళడానికి కానీ అట్లా ఇబ్బందిగా ఉన్నది. అది తిరగాలంటే ఒక్క వాహనం అయిపోయిన తర్వాత తిరిగి రావాలంటే చాలా దూరం తిరిగి రావాల్సి వస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్సలెంట్గా ఉన్నారు స్వామివారు. నేను కర్ణాటక నుంచి వచ్చాను, రాయచూరు. ఈరోజు రథసప్తమి అంగరంగ వైభవంగా జరుగుతున్నది. అలాగే ఈరోజు చూస్తుంటే అంత భక్తాదులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అదే రీతి ఇతర అరేంజ్మెంట్స్ కానీ ఇది కానీ టీటీడీ తరపున అన్ని రకాలుగా బాగున్నాయి, అన్ని సౌకర్యంగా ఉన్నాయి. యాదే రీతిలో చాలా ఆనందంగా ఉంది, సంతృప్తిగా ఉంది. ఇక్కడ బాగుంది. పొద్దునే 6 గంటకి వచ్చి మేము ఇక్కడ బాగా అవుతా ఉంది. తిండి నీట్నెస్ అంతా మంచి బాగుంది. తిండి తినేకి బాగా ఇస్తూ ఉన్నారు. తాగే నీళ్ళు కొత్త నీళ్ళు ఉడకా ఉన్నారు. ఇక్కడ టీటీడీ దేవస్థానంలో చాలా అద్భుతంగా అన్ని ఫుడ్ అరేంజ్మెంట్స్ అయితే ఇంకోటి ఏమి బాగా అరేంజ్ చేశారు. ఇంకోటి సెక్యూరిటీ పరంగా ఫుడ్ పరంగా టైం టు టైం మనకి అన్నీ అందజేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ టీటీడీ. రథసప్తమి సందర్భంగా శ్రీకాళహస్తిలోని చతుర్ముఖ సూర్య భగవాన్ ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు రుద్రపాదాల వద్ద ఉన్న చతుర్ముఖ సూర్య భగవాన్ ఆలయంలో రథసప్తమి సందర్భంగా శ్రీ చతుర్ముఖ సూర్య భగవాన్ స్వామివారికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో శ్రీ చతుర్ముఖ సూర్య భగవాన్ స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు రథసప్తమి సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారు సూర్యప్రభ చప్పర వాహనాలపై నగరోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ మరియు దేవస్థానం అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు క్యాన్సర్పై సరైన అవగాహన లేకపోవడంతో మృత్యువాత పడుతున్నారని, క్యాన్సర్ను ఆదిలోనే గుర్తించి సరైన సమయంలో చికిత్స చేయించుకుంటే వ్యాధి నుండి బయటపడవచ్చునని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. తిరుపతి ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది క్యాన్సర్ పరీక్షలు చేయించుకున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 71 లక్షల మంది క్యాన్సర్ పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. అందులో 66 లక్షల మంది ప్రజలు క్యాన్సర్ వ్యాధి బారిన పడినట్లు నిర్ధారించారని అన్నారు. ముఖ్యంగా థ్రోట్ క్యాన్సర్తో ఎక్కువ మంది బాధపడుతున్నారని, అందుకనే క్యాన్సర్ నివారణ పరీక్షల కోసం ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. క్యాన్సర్ వ్యాధితో ఎవరైనా చికిత్స పొందాలంటే వారికి తక్కువ ధరకే మెడిసిన్స్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతదేశంలో పేదరికం నిర్మూలన, సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకువచ్చిందని సత్యకుమార్ తెలిపారు. అయితే ఇప్పటిదాకా 71 లక్షల మంది ఈ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించుకుంటే దాంట్లో 66,000 మంది అనుమానితులుగా తేలారు. వీరిని ఈ 17 ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్స్గా పరిగణించబడుతున్న బోధనా ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వాటిలో రెఫర్ చేయడం,
ఈ అనుమానిత కేసులు మరొకసారి పరీక్షలు నిర్వహించి వారికి ఉందా లేదా గమనించి తదనుగుణంగా ఏ దశలో ఉందో వాటిని గుర్తించి తదనుగుణంగా చికిత్స అందించే ప్రయత్నం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తూ ఉంది. చూసినట్లయితే మన రాష్ట్రంలో దేశంలోనే మన రాష్ట్రాన్ని వైద్యపరంగా అభివృద్ధి చేసే దాంట్లో ముందున్నారు. ముఖ్యంగా ఈరోజు క్యాన్సర్ డే, క్యాన్సర్ దినోత్సవం సుందరం కూడా ఒక పాటు చెప్పుకోవాలి. మన రాష్ట్రాన్ని కూడా క్యాన్సర్ ఫ్రీ చేసే విధంగా కొత్త కొత్త పథకాలతోటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చేస్తున్నారు. మన గత బడ్జెట్లో కూడా మనకి ఇక్కడ జిల్లా కేంద్రాలంతా కూడా క్యాన్సర్ సెంటర్లు ఉండాలని చెప్పని గవర్నమెంట్ తీసుకోవడాన్ని ఈ సందర్భం హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్ర కలకలం రేపింది. అయితే వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ తొలి దశ ముగిసింది. నిన్న న్యాయ విచారణ కమిషన్ ముందు కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఇన్ఛార్జ్ సివిఎస్ఓ మణికంఠ, విజిఓ సదాలక్ష్మిలు మూడో రోజు హాజరయ్యారు. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల పంపిణీలో ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు? పద్మావతి పార్క్లో ఎంతమంది భక్తులు వేచి ఉండే అవకాశం ఉంది? లోపలికి ఎంతమందిని పంపారని కలెక్టర్ వెంకటేశ్వర్లను కమిషన్ ప్రశ్నించింది. ఇప్పటి వరకు టీటీడీ దర్శన ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకోవడం లేదని కలెక్టర్ తెలపగా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు తావు లేకుండా ఉండడానికి చొరవ చూపాలని కమిషన్ సూచించినట్లు సమాచారం. తొక్కిసలాట ఘటనకు ముందు, తర్వాత పలు శాఖలకు ఇచ్చిన సూచనలు, ఆదేశాల గురించి సివిఎస్ఓ వివరించారు. క్యూలైన్ల నిర్వహణలో విజిలెన్స్ విభాగం తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో పాటించాల్సిన భద్రతా చర్యల వివరాలు త్వరలో అందజేస్తామని సివిఎస్ఓ గడువు కోరినట్లు సమాచారం. ఇక పోలీసు, టీటీడీ, విజిలెన్స్ విభాగం రికార్డుల సమర్పణకు గడువు కోరాయి. తిరుపతి పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పార్కుల్లో నిర్వహణ లోపం కనిపిస్తే సంబంధిత కాంట్రాక్టర్, అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తుడా ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య హెచ్చరించారు. మంగళవారం తిరుపతి నగరంలో తుడా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బైరాగపేటలోని బాబు జగ్జీవన్ రామ్ పార్కు, శ్రీనివాస్ పార్కు, కపిల్ తీర్థం ఎన్జీఓ కాలనీలోని పార్కును అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ, తుడా ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాలలో నిర్వహిస్తున్న పార్కులు శుభ్రంగా ఉంచాలని అన్నారు. మరమ్మతులకు గురైన ఆట వస్తువులు బాగు చేయాలని అన్నారు. మొక్కలు ఎండిపోకుండా నీరు పెట్టాలని అన్నారు. ఎండిపోయిన మొక్కలు తొలగించి కొత్త మొక్కలు నాటాలని, అలాగే పచ్చిక ఏర్పాటు చేయాలని అన్నారు. వాకర్స్ ప్రతిరోజు పార్కులో నడిచేందుకు వీలుగా అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు. పార్కుల్లో నిర్వహణ లోపం కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధ్యక్షుల వెంట ఈ రవీంద్ర, ఉద్యానవన శాఖాధికారి మాలతి తదితరులు ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి మెడికల్ కళాశాల హాస్పిటల్ నందు మంగళవారం ఘనంగా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం నిర్వహించారు. క్యాన్సర్ రోగాన్ని అవగాహనతో ముందుగా గుర్తించి చికిత్స తీసుకుంటే సులభంగా బయటపడవచ్చునని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ ఈ సందర్భంగా రోగులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్లతో పాటు స్విమ్స్ పద్మావతి మెడికల్ కళాశాలల ప్రధాన వైద్యులు పాల్గొన్నారు. ప్రశాంతంగా గడపడం కోసము పాలియేటివ్ కేర్ అనేటువంటి విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి ముందుకు తీసుకుపోతున్నాం. ఈ రకంగా క్యాన్సర్ రాకముందే స్క్రీనింగ్తో మొదలుపెట్టి అడ్వాన్స్డ్ క్యాన్సర్ ఉన్నప్పుడు పాలియేటివ్ కేర్ దాకా, మధ్యలో సర్జరీ, రేడియేషన్, మెడిసిన్ల ద్వారా సమగ్రమైనటువంటి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇప్పుడు మనకు శ్రీ వెంకటేశ్వర వైద్య విశ్వవిద్యాలయంలో అందిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం వారు అందిస్తున్న ప్రాణదానం వల్ల కానీ పూర్తి ఉచితంగా ఈ సర్వీసెస్ అందించబడుతూ ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని తిరుపతిలో మంగళవారం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మన్నూరు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ అవగాహన ర్యాలీ ప్రకాశం రోడ్లోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు జరిగింది. బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి ప్రసంగించారు. వ్యాయామం అనేది మనము అలవాటు చేసుకొని ఏదైతే ఆ లక్షణాలు, క్యాన్సర్ లక్షణాలు ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది సొసైటీలో, వాళ్ళు అలాంటి
జబ్బుల్ని ముందే గుర్తించి డాక్టర్లని సంప్రదించి తగిన సమయంలో కానీ మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా బాగయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆధునిక పరిజ్ఞానంతో ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి అన్ని విధాల వైద్య రంగం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మనం దీనికి ప్రాధాన్యత ఇచ్చి ఇలాంటి అవగాహన ర్యాలీని ప్రోత్సహిస్తున్నటువంటి దామోదర్ రెడ్డి గారికి మిగతా సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అంటురోగాలు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా మలేరియా అధికారి బి వేణుగోపాల్ అన్నారు. పలమనేరు నుండి చిత్తూరుకు మలేరియా అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో క్రిమి కీటకాల ద్వారా సంక్రమించే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాకపోతే మాకు సెంట్రల్ స్టేట్ నుంచి క్యాలెండర్ యాక్టివిటీస్ అనేవి ఒకటి పెడుతున్నారు. క్యాలెండర్ యాక్టివిటీస్ అంటే జనవరిలో ఏం చేయాలో, ఫిబ్రవరిలో ఏం చేయాలో, మార్చిలో ఏం చేయాలో, అదేవిధంగా డెంగ్యూ నియంత్రణలో భాగంగా కూడా క్యాలెండర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈ జనవరి మంత్లో అయితే మేము లో లయింగ్ ఏరియాస్ అంటే ప్రతి విలేజ్ యొక్క క్షేత్రస్థాయి లెవెల్లో అంటే నీళ్లు నిలబడే చోట లో లయింగ్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్ ప్రివెంటివ్ మెజర్స్ ఏమనేది ఒకటి అంచనా వేసుకుంటాము. అదేవిధంగా ఈ ఫిబ్రవరి మాసంలో అయితే మేము హ్యాచరీస్ అని ఈ గంబూజియా ఫిష్ కోసము మన జిల్లాలో ఉన్నటువంటి హ్యాచరీస్ నుంచి గంబూజియా ఫిష్ని తీసుకొని ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉండేదాన్ని ఒకటి గైడ్ లైన్స్ తయారు చేసుకుంటాం. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని కాణిపాకం దేవస్థానంలో శ్రీ సూర్యనారాయణుడికి మంగళవారం పూజలు నిర్వహించారు. కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో స్వామివారికి బెల్లం నైవేద్యంతో పాలు పొంగించడం జరిగిందన్నారు అర్చకులు. అనంతరం సూర్య నమస్కారాలు గావించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సాంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని వేద పండితులు రాకేష్ శర్మ తెలిపారు. రాకేష్ శర్మ మాట్లాడుతూ రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణ స్వామివారికి ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా ప్రజలకు సర్వశుభాలు, అష్ట ఐశ్వర్యాలు, ఆరోగ్యం ఉంటుందని పండితులు మీడియాకు వివరించారు. సూర్య నమస్కారాలని చేయటం ద్వారా భక్తులలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రుగ్మతులు తొలగిపోయి స్వామివారి అనుగ్రహం వలన అఖండమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకు వివిధ మంత్రముల చేత స్వామివారికి నమస్కారములు, అర్ఘ్య విధములు, సూర్యాయ అర్ఘ్యప్రియాయ నమః అంటూ సూర్యుడు అర్ఘ్యప్రియుడు కావున అర్ఘ్యం ఇవ్వటం కూడా జరుగుతుంది. నమస్కార ప్రియుడు సూర్యుడు. సీసీ కెమెరాల నిఘా నీడలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుందని తిరుపతి జిల్లా ఇంటర్మీడియట్ ప్రాంతీయ విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి ఆర్ఐఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫిబ్రవరి 5వ తేదీ నుండి 20వ తేదీ వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆ మేరకు అన్ని కళాశాలలో పటిష్ట చర్యలు చేపట్టామని అన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ సూచనల మేరకు కళాశాలల ప్రాంగణంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టామని అన్నారు. ప్రాక్టికల్స్ జరిగే సమయంలో విద్యుత్ అంతరాయం కలగకుండా జిల్లా కలెక్టర్ ప్రత్యేక సూచనలు విద్యుత్ శాఖ అధికారులకు సూచించారని అన్నారు. 20 తర్వాత నెక్స్ట్ మంత్ మార్చి 1 నుంచి 20 తేదీ వరకు థియరీ ఎగ్జామినేషన్లు 80 సెంటర్లో జరుగుతాయి. దీనికి 33,000 మంది పిల్లలు రాస్తారు తిరుపతి జిల్లాలో. ప్రాక్టికల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా ప్రాక్టికల్స్ థియరీ పరీక్షలు అన్నీ కూడా సీసీ కెమెరాల సమక్షంలో జరుగుతాయి. సెషన్స్ ఉదయం 9 నుంచి 12 వరకు ఒక సెక్షన్ మార్నింగ్ సెక్షను, ఆఫ్టర్నూన్ సెషన్ మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు ఉంటుంది. తర్వాత వాళ్ళ మార్క్స్ పోస్టింగ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో వేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సీల్డ్ కవర్లో చేసి చీఫ్ స్టూడెంట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఉత్తర సిరియాలో ఘోర బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందినట్లు ధృవీకరించారు. మన్బిజ్ నగర శివార్లలో వ్యవసాయ కార్మికులను తీసుకెళ్తున్న వాహనం సమీపంలో నిలిపి ఉంచిన కారులో ఈ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో కనీసం 19 మంది మరణించగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలామంది మహిళలు ఉండగా కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పేలుడు తీవ్రతతో చుట్టుపక్కల భవనాలు కంపించాయి. పేలుడు స్థలంలో రక్తంతో తడిసిన మృతదేహాలు రోడ్డుపై పడిపోయాయి. హుటాహుటిన రక్షణ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించాయి. 1 నెలలోపే ఇది మన్బిజ్లో జరిగిన 7వ కార్ బాంబు దాడిగా నమోదైంది. సిరియాలో గతేడాది డిసెంబర్లో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పదవీచ్యుతుడైనప్పటి నుంచి దేశం అంతటా అశాంతి నెలకొంది. సైనిక ఉగ్రవాద దాడులు పెరిగిపోతుండడంతో పౌరులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
తరచూ జరుగుతున్న దాడుల వల్ల స్థానిక ప్రజలు తమ భద్రతపై తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సిరియాలో హింసను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇటువంటి ఘటనలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 85,780 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 7,792 రూపాయలు. వెండి 1 కేజీ ధర 96,600 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 99 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సిరియాలో కారు పేలుడు, 19 మంది మృతి, వందలాది మందికి గాయాలు. తిరుపతి తొక్కిసలాట ఘటన ముగిసిన తొలి దశ న్యాయ విచారణ. ఘనంగా రథసప్తమి వేడుకలు, తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక VIP బ్రేక్ దర్శనాలు రద్దు. తప్పైంది క్షమించండి, భూమన కాళ్ల మీద పడ్డ కార్పొరేటర్లు. తిరుపతిలో NDA హల్చల్, డిప్యూటీ మేయర్ పీఠం వశం. టీడీపీ కార్పొరేటర్ RC మునికృష్ణకు దక్కిన పదవి. పార్కుల్లో నిర్వహణ లోపిస్తే చర్యలు తప్పవు, హెచ్చరించిన తుడా ఉపాధ్యక్షులు N మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.